మనం చెప్పుకున్నటువంటి అంశము, దావీదు మీద యోనాతాను చూపే ప్రేమ స్త్రీల చూపు ప్రేమ కంటే అధికమైనదా? మరి మనము దావీదుని గురించి మనం ఆలోచించినట్లయితే, దావీదు చిన్నప్పటి నుండి దేవుని నామాన్ని మహిమపరుస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ, స్తుతిస్తూ, కీర్తనలు పాడుతూ, కష్టపడుతూ, తల్లిదండ్రులకు లోబడుతూ, యవన కాలములో దేవునికి భయపడుతూ, ప్రజలందరి వలన మెప్పు పొందే వ్యక్తిగా దావీదు కనబడుతున్నాడు. అటువంటి దావీదును దేవుడు చూశాడు. అటువంటి దావీదును దేవుడు కోరుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకి అప్పటికే మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుని దేవుడు కోరుకున్నాడు. అలా దేవుడు కోరుకున్న తర్వాత సౌలు 2 సంవత్సరాలు పరిపాలన చేసి 2 దఫాలుగా దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళుతున్నప్పుడు సమూయేలు రాని కారణం చేత బలి అర్పించడానికి తొందరపడి బలులు అర్పించడం ద్వారా దేవుని దృష్టిలో ఇతడు ఆజ్ఞ అతిక్రమించాడు సౌలు. అలాగనే మరలా దేవుడు అమాలయకుల్ని తుడిచేయాలని దేవుడు కోరుకున్నాడు. అమాలయకులు ఒకనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి కానానికి బయలుదేరి వెళుతున్నప్పుడు వెనుక మార్గంలో అలసిపోతున్న వారిని ఈ అమాలయకులు వచ్చి ఇజ్రాయేల్ ప్రజల్ని సంహరించారు. ఇది నాకు జ్ఞాపకమే అని దేవుడు అనుకొని సౌలుతో చెబుతున్నాడు, ఇప్పుడు నీవు అమాలయకుల్ని చంపాలి. స్త్రీలే గాని, పురుషులే గాని, చిన్నపిల్లలే గాని, ఎద్దులనే గాని, గాడిదలే గాని దేన్ని విడిచిపెట్టక, కనికరించక నువ్వు సంహరించాలని దేవుడు చెబితే, సౌలు ఏం చేశాడు అని అంటే, క్రొవ్వుని వాటిని, మంచి వాటిని, పశువులను, గొర్రెలను తీసుకొచ్చి, అలాగే మనుషులను కూడా మంచి వారందరిని తీసుకొచ్చి విడిచిపెట్టినట్టు మనం చూడగలం. అలా సౌలు ఆజ్ఞను అతిక్రమించాడు. వెంటనే దేవుడు సమూయేలుతో ఏం చెప్పాడంటే, నేను సౌలుని ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపం చెందుతున్నాను గనక అతడిని అధికారం నుండి నేను తొలగించేసి నాకిష్టుడైన, నా ఇష్టానుసారుడైన దావీదుని నేను రాజుగా నిలబడుతున్నాను, నువ్వు వెళ్ళి అభిషేకించాలని దేవుడు చెప్పినప్పుడు సమూయేలు వెళ్ళి యెష్యా కుమారుడైనటువంటి యనమండుగురిలో కడసరి వాడైనటువంటి వాడు దావీదుని సమూయేలు అభిషేకించినట్టు మనము చూడగలం. ఆ తరువాత యుద్ధంలో ఫిలిస్తీన్లకును అలాగనే ఇజ్రాయేలుకి యుద్ధం జరుగుతున్నప్పుడు అవతల గొలియాతు నిలబడి 6 మూలల జాడెత్తైన మనిషి యువతల సౌలుతో, ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మీరంతా మేమంతా యుద్ధం చేసి చాలా మంది ప్రజలు చనిపోవడం అది మంచిది కాదు. మా తరపున నేను యుద్ధానికి వస్తున్నాను, మీ తరపున మీరు యుద్ధానికి ఒకరే రండి. మీరు గెలిస్తే, మీలో ఒకడు గెలిస్తే మేమంతా మీకు దాసులం అవుతాము. నేను గెలిస్తే మీరంతా కూడా మాకు దాసులుగా ఉండాలని గొలియాతుకి ఆకలి వేసినప్పుడు అందరూ భయపడిపోయి గొలియాతుతో ఎవరో యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు తన అన్నలకు జున్నుగడ్డలు ఆహారాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ సున్నతులేని ఫిలిస్తీయుడైన గొలియాతు మాట్లాడుతున్న మాటలు విని రోషము గలవాడై నేను గొలియాతు యుద్ధానికి వెళతాను అని ప్రజల్లో మాట్లాడుతున్న మాటలు సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు సరే వెళ్ళమని చెప్పినప్పుడు తన అన్నదమ్ములు అతన్ని తృణీకరించినప్పుడు దావీదుని ఏదైతేనే మొత్తానికి
ఆ గొలియాతు యుద్ధం చేసి ఒకే దెబ్బకు గొలియాతును చంపేసి ఇజ్రాయెల్ ప్రజల్లో ఫిలిస్తీన్లో ఇజ్రాయెల్ దేవుడు ఉన్నాడని రుజువు చేసిన వాడు దావీదు. అటువంటి దావీదుకి ప్రజలందరూ కూడా గాన ప్రతిగానములు స్త్రీలందరూ చేస్తూ సౌలుకి 1000 కొలదియు దావీదుకి 10,000 కొలదియు అని ప్రజలందరూ పాటలతో స్తుతిస్తూ ఉంటే ఇది సౌలు సహించలేక ఇక దావీదుని చంపాలని ప్రయత్నము చేస్తూ ఆ రోజు నుండి విషపు చూపు చూస్తూ సుమారుగా 38 సంవత్సరాలు దావీదుని తరమడం, దావీదుని చంపాలని ప్రయత్నం చేయడం. అటువంటి పరిస్థితుల్లో సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదు హృదయముతో యోనాతాను హృదయము కలిసిపోయెను. ఏమండి, ఒకసారి 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1-4 వచనాలు. సమూయేలు గ్రంథం. దావీదు ఇప్పుడు ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత ఇక దావీదు సౌలుతో మాట్లాడించిన తర్వాత యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందట. ఇప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. అంటే దావీదు ఎంత మంచి మనస్తత్వం కలిగిన వాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత భక్తి కలిగిన వాడో, ఎంత విధేయత కలిగిన వాడో, ఎంతగా తల్లిదండ్రులు లోబడిన వాడో దావీదు, సేమ్ యోనాతాను కూడా ఏమండి ఒక మంచి వ్యక్తితోనే సాంగత్యం చేస్తాడు. ఒక చెడ్డోడు ఒక మంచివాడితో స్నేహం చేయమంటే, సాంగత్యం చేయమంటే ఆడికి నచ్చదు. ఒక తాగుబోతుతోనే స్నేహం చేస్తాడు. ఒక చెడిపోయిన వాడితోనే స్నేహం చేస్తాడు. ఈరోజు యవన బిడ్డలు కూడా, పెద్దలు కూడా, స్త్రీలు కూడా, పురుషులు కూడా ఏ ఒక్కరిని చూడండి, చెడిపోయిన వారితోనే స్నేహం చేస్తారు. పాడైపోయిన వారితోనే తిరుగుతుంటారు. వెళ్ళి చెప్పు. అయితే మరి అలాగన యోనాతాను ఎవరితో స్నేహం చేస్తున్నాడు? దావీదుతో. దావీదుని ఎప్పుడు ఇష్టపడ్డాడు? ఎప్పుడైతే దావీదుని చూశాడో, ఆ గొలియాతుని చంపాడో, వెంటనే యోనాతాను హృదయం అట దావీదు హృదయంతో కలిసిపోయిందట. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించిన అనుకొని అతన్ని ప్రేమించును. ఇప్పుడు ఎప్పుడైతే దావీదు అనుకుంటున్నాడు యోనాతాను చాలా మంచోడు, నన్ను ప్రేమిస్తున్నాడు, తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అప్పటి నుండి దావీదు యోనాతానుని ప్రేమిస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. యోనాతాను ఇప్పుడు దావీదు ఎవరిని ప్రేమిస్తున్నాడు? యోనాతానుని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే దావీదు లాంటి మంచి మనస్తత్వం కలిగిన వాడు యోనాతాను. తన తండ్రి లాంటి వాడు కాదు, సౌలు లాంటి వాడు కాదు. సౌలు ఏం చేస్తున్నాడు? అధికార దాహమ నిమిత్తం ఏ ఒక్కరినైనా చంపడానికి సిద్ధపడిపోతున్నాడు. 2 సంవత్సరాలు చాలా బాగున్నాడు. 40 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడైతే తన దగ్గర నుండి పరిశుద్ధాత్మ బయటికి వెళ్ళిపోయింది, దురాత్మక మీదకి వచ్చేసింది. అప్పటి నుండి తన క్రియలు మారిపోయాయి, తన ప్రవర్తన మారిపోయింది, తన ఆలోచనలు మారిపోతున్నాయి, తన పద్ధతులు మారిపోతున్నాయి, తన తలంపులు మారిపోతున్నాయి, తన చేష్టలు మారిపోతున్నాయి. కనుక మనము పరిశుద్ధాత్మ దేవుని ఆత్మను పొందుకునే వారిగా మనం ఉండాలి. అప్పుడు మనలో మంచి ఫలాలు వస్తాయి, మంచి లక్షణాలు వస్తాయి. మంచి మాటలు మాట్లాడతాం, మంచి క్రియలు చేస్తాం. కనుక ఇప్పుడు సౌలు పాడైపోతున్న సందర్భాలు, ఇక చెడు ఆలోచనలు, చెడు తలంపులు, దావీదుని చంపాలని ప్రయత్నం చేయడం. బయటికి ప్రేమిస్తున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, దావీదుని చంపాలని ప్రయత్నం
చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక యోనాతాను ప్రేమ ఎలా ఉందంటే, తన ప్రాణ స్నేహితుడిగా భావించిన దావీదు మీద అతని ప్రేమ ఎలా ఉందో 2 సమూయేలు గ్రంథము అతను చనిపోయిన తర్వాత దావీదు చెబుతున్నాడు. అప్పటికే యుద్ధంలో, ఫిలిస్తీన్ యుద్ధంలో సౌలు, అతని కొడుకు యోనాతాను, మరొక కొడుకు అందరూ చనిపోయిన తర్వాత ఇక దావీదు ఇచ్చిన స్టేట్మెంట్ యోనాతాను గురించి, సౌలు గురించి ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం. నా సహోదరుడా అంటే అప్పటికి చచ్చిపోయాడు. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడివై ఉంటివి. ఇప్పుడు దావీదు చెప్తున్నాడు, యోనాతానా నిజంగా నీవంటే నాకు అతి మనోహరం. నీ నిమిత్తము నువ్వు చనిపోయావే, నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. అలాగే నీ తండ్రి అయిన సౌలు నిమిత్తం కూడా నేను బాధపడుతున్నాను. మీరు ఎలాంటి వారంటే సింహాల కంటే బలమైన వారు, మీరు ఎలాంటి వారంటే పక్షి రాజుల కంటే వడగలిగిన వారు, మీరు ఎలాంటి వారంటే చాలా చక్కగా యుద్ధంలో బలాఢ్యులు, మీరు చచ్చిపోయారు. నేను శోకమునందుతున్నాను, నీవు నాకు అతి మనోహరుడు. అయితే నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. ఏమండి, యోనాతాను గురించి చెప్తున్నాడు దావీదు. యోనాతానా, నీవు నా యందు చూపిన ప్రేమ బహు వింతైనది. వింతైన ప్రేమట. ప్రేమల్లో రకరకాల ప్రేమలు ఉంటాయి. అవసరాలు ప్రేమ ఉంటది, మోసం చేసే ప్రేమ ఉంటది, దగాకోరు ప్రేమ ఉంటది, కుయుక్తి కలిగిన ప్రేమలు ఉంటాయి, మెప్పించే ప్రేమలు ఉంటాయి, బోల్డ్ ప్రేమలు అండి. ఈరోజు యవనస్తుల మీద చేసిన ప్రేమలు అయితే ఇన్నెన్ని పాడైపోయిన ప్రేమలు అండి. అవన్నీ కూడా మోసం చేసే ప్రేమలు, అవసరాలు తీర్చుకునే ప్రేమలు. కానీ ఇక్కడ వీళ్ళు యవనస్తులే, దావీదు, యోనాతాను, వారి మధ్య ప్రేమ. ఇప్పుడు నా యందు నీకున్న ప్రేమ అంటే ఇప్పుడు దావీదు యందు యోనాతానుకున్న ప్రేమ చాలా వింతైనదట. వింతే కదండి. నిజంగా తండ్రి చంపాలని చేస్తున్నాడు, యోనాతాను తప్పించాలని చేస్తున్నాడు. చివరికి ఈ విషయం సౌలుకి తెలిసిపోయినా, తండ్రికి తెలిసిపోయినా కొడుకునే చంపాలని చేస్తున్నాడు. ఎవరు? తండ్రి. ఎందుకు? ఒరే, నువ్వు రాజ్యం నీకు రావాలి, కొడుకుగా ఉన్న నీకు, దావీదుకి రాజ్యం వెళ్ళిపోతుంది అని అసూయ ఎవరిలో ఉంది? తండ్రిలో ఉంది. అంటే స్వార్థం ఉందా? స్వార్థం ఉంది. కానీ దేవుడు ఎవరికి అధికారం ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో దేవునికి తెలుసు. మరి యోనాతాను మంచోడే కదా. యోనాతాను మంచోడనా? మంచోడు. ఒకసారి యుద్ధానికి వెళుతున్నప్పుడైతే యువతల సౌలు, ఇజ్రాయెల్ సైనికులందరూ ఒక దగ్గర ఉండి అవతల ఫిలిస్తీన్లందరూ కూడా అవతల ఉంటూ ఉంటే, యువత తండ్రికి తెలియకుండా, సైన్యానికి తెలియకుండా ఒక సైనికుణ్ణి, ఒక సేవకుని తీసుకుని యోనాతాను యుద్ధానికి వెళ్ళి చాలా మందిని చంపేశాడు. ఎవరు? యోనాతాను. అంటే ఎంత ధైర్యం యోనాతానికి! ఎంత ధైర్యం అండి! చాలా ధైర్యం ఉంది యుద్ధంలో. 1 సమూయేలు గ్రంథంలో ఇది ఎలా గురించి, 1 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము ఒకసారి 1వ వచనం అనుకుంటున్నాను. ఆ దినమున సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచువాణ్ణి పిలిచి అవతలనున్న ఫిలిస్తీల దండు కావరు వారిని హతము చేయపోతుడు అమ్మనేను. ఇది ఎక్కడ తెలుసుకున్నాడు? ఒకరోజు దావీదు ఫిలిస్తీన్లకు ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక్కడే రోషంతో, పౌరుషంతో వెళ్ళి దేవుని తరపున యుద్ధం చేసి గెలిచాడు కదా. మరలా యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇప్పుడు యోనాతాను ఎవరితో కలిసి, ఎవరితో ప్రేమ కలిగి ఉన్నాడు? దావీదుతో ఉన్నాడు. కనుక దావీదుకి ఏ లక్షణాలు ఉన్నాయో యోనాతానులో కూడా అటువంటి లక్షణాలే వచ్చాయి. ఇప్పుడు ఆ యుద్ధానికి తండ్రికి చెప్పకుండా, సైన్యానికి చెప్పకుండా ఒక పడుచువాణ్ణి తీసుకుని, ఆయుధాలు మోసే పడుచువాణ్ణి తీసుకొని, ఆ ఫిలిస్తీన్లు చాలా బలవంతులు, చాలా యుద్ధ నైపుణ్యం కలిగిన వారు,
5 సర్దారులు ఉంటారు, రాజు ఉంటాడు, సైన్యం ఉంటది, రథాలు ఉంటాయి. వాళ్ళతో యుద్ధం చేయడానికి అసలు ఇజ్రాయేల్ ప్రజలందరూ భయపడిపోతున్నారు. రాజు భయపడిపోతున్నాడు. రాజు కొడుకైన యోనాతాను ఆయుధాలు మోసేవాడిని ఒక్కడినే తీసుకొని వెళ్ళి యుద్ధం చేశాడట. ఆ యుద్ధంలో చాలా మందిని సంహరించాడు. 14 వచనం. యోనాతానును అతను ఆయుధం మోయేవాడును చేసిన ఆ మొదటి ఉదయందు దాదాపుగా 20 మంది పడిపోయారట. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను 60 ఎకరము నేల పొడుగున అది జరిగిందట. 60 ఎకరము నేల పొడుగున ఆ యుద్ధంలో 20 మందిని చంపేశాడట. 20 మంది పడిపోయారట. అంటే ఆ యుద్ధం దైవికమైనది. ధైర్యంగా వెళ్ళాడు, దేవుడి యుద్ధము చేశాడు. అసలు దావీదు వెళ్ళినప్పుడు దేవుడే సహాయం చేశాడు, యోనాతాను వెళ్ళినప్పుడు దేవుడే సహాయం చేశాడు. వీళ్ళిద్దరికి ఎంత ధైర్యం వచ్చింది దేవుని తరపున అంటే నిజంగా అటువంటి యోనాతాను, అంత యుద్ధ నైపుణ్యం కలిగిన యోనాతాను, అంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు, సౌలు తర్వాత అధికారం రావడానికి అర్హత ఉంది. ఎవరికి ఉంది? యోనాతాను పొంది. చెడిపోలేదు యోనాతాను గట్ట. మంచోడు, ప్రేమ కలిగిన వాడు, తండ్రికి లోబడేవాడు, మంచి నాయకత్వం కలిగిన వాడు, మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, శత్రువును ప్రేమించేవాడు. కానీ ఎందుకు అధికారంలో రాలేకపోయాడు అంటే దేవుడు సౌలు చేసినటువంటి పాపాన్ని బట్టి, పొరపాటును బట్టి, అసలు నీ గర్భాన్ని పుట్టిన వారు ఎవరు కూడా అధికారంలోనికి లేకుండా నేను చేస్తానని దేవుడి ముందు చెప్పేశాడే. ఆ మాటను బట్టి యోనాతానికి అధికారము రాలేకపోయింది. తండ్రి ఎన్ని శత విధాల అధికారం పెట్టాలని, రాజుగా చేయాలని తండ్రి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆ ప్రయత్నము సఫలీకృతమైంది అవ్వలేదు. మరి దేవుడు ఎవరిని పెట్టాడు? దావీదుని తీసుకొచ్చి, ఎందుకు పనికిరాని దావీదుని తీసుకొచ్చి, గొర్రెలు కాల్చుకున్నటువంటి దావీదుని తీసుకొచ్చి, గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకొచ్చి సౌలు తర్వాత రాజుగా దావీదుని చేశాడు. మరి ఇతను మంచివాడే, కాకపోతే తండ్రి చేసిన పాపాన్ని బట్టి శిక్ష అనుభవించాడు. ఎవరు? యోనాతాను. అయితే యోనాతాను మరి ఇప్పుడు తండ్రికి పగ ఉంది దావీదు మీద. మరి యోనాతానికి కొడుకైన యోనాతానికి దావీదు మీద పగ ఉందా? పగలేదట. ఎప్పుడు పడితే అప్పుడు బల్లెంతో చంపేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు తండ్రి. కానీ దావీదు తప్పించుకుంటున్నాడు. అలాగే యోనాతాను కూడా దావీదుని తప్పించడానికి శత విధాల ప్రయత్నము చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో ఏమండి, ఒకసారి మనము చూద్దాం. అతను ఆడిన మంచి మాటలు చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు వద్దకు వచ్చి, ఇప్పుడు దావీదు ఎక్కడ పారిపోతున్నాడు? వనంలోనికి వెళ్ళిపోతున్నాడు, గుహల్లోనికి వెళ్ళిపోతున్నాడు, అరణ్యాలకు వెళ్ళిపోతున్నాడు, దేశం దాటి మరో దేశానికి పారిపోతున్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు దావీదు శత్రువు నుండి. ఎవరు శత్రువు? ఇప్పుడు సౌలే. మేలు చేశాడు సౌలుకి, రాజ్యాధికారము వచ్చేటట్టు ఒకనాడు విజయాన్ని కలుగు చేసిన వాడు, ఘనత తెచ్చిన వాడు దావీదు. అటువంటి దావీదు మేలు చేస్తే దావీదు కీడు చేస్తున్నాడు. ఎవరు? సౌలు. దురాత్మ వచ్చేటప్పుడు అలాగే ఉంటాయి కార్యక్రమాలు. ప్రేమ ఉండదు, అసూయ పెరిగిపోద్ది, ద్వేషం పెరిగిపోద్ది, చాలా దారుణమైనటువంటి క్రియలు చేయడానికైనా వెనకాలని పరిస్థితులు అయిపోతాయి. అదే చేస్తున్నాడు సౌలు. ఈరోజు చెప్తున్నాడు, ఇదిగో ఏం చెప్తున్నాడు? యోనాతాను లేచి వనంలో దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అనే సౌలు నిన్ను పట్టుకోనా జాలడు. ఎంత బాగా చెప్తున్నాడండి. దావీదా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని చాలడు. మరలా నీవు అసలు భయపడొద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను. ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసిన అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరుస్తున్నాడు. ఇప్పుడు యోనాతాను ఎంత బాగా ప్రవర్తిస్తున్నాడు. దావీదు కష్టాలు ఉన్నప్పుడు బలపరుస్తున్నాడు. దావీదు, నువ్వేం భయపడొద్దు, ఇదిగో నా తండ్రి నిన్ను పట్టుకోలేడు,
నువ్వు భయపడకు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకే అపజయం రాదు, నీకు ప్రాణ భయము రాదు. ఇదిగో నీవే రాజు అవుతావు, ఇజ్రాయెల్కు నీవే రాజు అవుతావు అని ఎవరు చెప్తున్నారు? రాజు కొడుకు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఒక యెషయాకు పుట్టినటువంటి సామాన్యమైన వ్యక్తి అయినటువంటి దావీదుకు చెబుతున్నాడు, నువ్వే రాజు అవుతావు, నేను కాదు. నీకు ఆ రైట్స్ ఉన్నాయి, నీకు అధికారం ఉంది, దేవుడు నిన్ను కోరుకున్నాడు కనుక నువ్వు రాజు అవుతావు, రాజ్యం నీదే అయిపోద్ది, నేను నీకు సహకారిని అవుతాను అని దేవుని నామాన్ని బట్టి నా తండ్రికి ఆ విషయం తెలిసిపోయింది, అందుకే నిన్ను ఇబ్బంది పడుతున్నాడు. నాకు అర్థమైంది, నీవే రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. ఎంత మంచిగా మాట్లాడుతుంది. నిజంగా యోనాతాను ఎంత మంచివాడంటే, ఎంత చక్కగా యథార్థమైన వాడంటే నిజంగా చాలా మంచివాడండి. దేవుని అధికారం కింద నిలబడుతున్నాడు, దేవుని చిత్తానికి శిరస వహిస్తున్నాడు. అదండి, అలా ఉండాలండి. నిజంగా యోనాతాను చరిత్రను గురించి, యోనాతాను భక్తిని గురించి, యోనాతాను విధేయతను గురించి, యోనాతాను ప్రేమను గురించి మనం ఆలోచించగలిగినట్లయితే అక్కడ రాయబడిన మాటల్లో మరొకసారి పొందాం. 2 సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో చదివాం కదా, అతని ప్రేమ ఎలాంటిదంటే దావీదు చెబుతున్నాడు, యోనాతానా నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. వింత ఎవరు ఇలాంటి ప్రేమ చూపించరు. అలాగే మరొక ప్రేమ ఏంటంటే స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. స్త్రీలు చూపు ప్రేమట కొంచెం వెరైటీగా ఉంటుంది. స్త్రీలు చూపు ప్రేమ అండి, మొదట పురుషులు స్త్రీలను ప్రేమిస్తారు పెళ్ళైనంత వరకు, తర్వాత స్త్రీలు మరణం వరకు ప్రేమిస్తారట. వాళ్ళ ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది. స్త్రీల ప్రేమ మగవారికి అంత ప్రేమ ఉండదు, ఎక్కువ ప్రేమ చూపెట్టరు. స్త్రీలు ఎక్కువగా ప్రేమిస్తారట. ఇక్కడ చెప్తున్నాడు, బైబిల్ చెబుతుంది. అలాగే చెప్తున్నాడు, దావీదు అంటున్నాడు, యోనాతాను సౌలు చచ్చిపోయిన తర్వాత అంటున్నాడు, నిజంగా యోనాతాను ప్రేమ ఎటువంటిదంటే స్త్రీలు చూపు ప్రేమ. స్త్రీలు చూపు ప్రేమ అసలు స్త్రీలు చూపు ప్రేమలో అసలు కొలతే ఉండదట. ఎంత ఉండదట, కొలత లేకుండా ప్రేమిస్తారు స్త్రీలు, అంత బాగా ప్రేమిస్తారు స్త్రీలు. స్త్రీల ప్రేమ కొలత ఉండదట. స్త్రీల ప్రేమ తేనె కంటే గొప్పదట, తేనె లాంటిదట. తేనె ఎంత జుంట తేనె దారుల కంటే మధురంగా ఉంటుందో తేనె, అలాగున స్త్రీలు ప్రేమిస్తారట. అలాగున యోనాతాను దావీదు ఎడల తను చూపించిన ప్రేమ ఎలా ఉందంటే స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనదట. ఏం స్త్రీ ప్రేమిస్తుంది? యోనాతాను అలాగ దావీదుని ప్రేమించాడట. స్త్రీలు చూపించే ప్రేమ కంటే ఎక్కువ చూపించాడట. ఎప్పటికప్పుడు సంరక్షిస్తున్నాడు, ఎప్పటికప్పుడు దేవుడి నామాన్ని బట్టి బలపరుస్తున్నాడు దావీదుని. నీవే రాజు అయిపోతావు, నేను నీకు మంత్రిని అవుతాను, నీకు నేను సహకారిగా అవసరమైతే ఉంటే నేను ఉంటాను, అంటే ఇది దేవుని యొక్క చిత్తం అని స్త్రీల కంటే ఎక్కువగా దావీదును యోనాతాను ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమ ఎక్కడ నేర్చుకుంటాం అండి? అటువంటి ప్రేమ ఎక్కడ మనకు దొరుకుతుందంటే దేవుని దగ్గరికి వస్తే, దేవుని సహవాసాలు ఉంటే, బైబిల్ చదివితే, దేవుని మాటలు వింటే ఆ ప్రేమ ఎలా యోనాతాను చూసి మనం నేర్చుకుంటాం. యోనాతాను చూసి మనము నేర్చుకుంటాం గనుక అలాగన యోనాతాను ప్రేమ దావీదు ఎడల ఉంది అన్నట్టు మనకు బైబిల్లో రాయబడి ఉంది. మరొక మాట ఒకసారి మనము చూడగలిగినట్లయితే, ఒకసారి 1వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. సౌలు యోనాతాను మీద బహుగా కోప్పడి కొడుకుని ఏమంటున్నాడు? ఆగడగొట్టుదాని కొడుక, నీకు నువ్వు నీ తల్లి మానవునికి సిగ్గు కలిగినట్లుగా నువ్వు యెషయా కుమారుని సేకరించిన సంగతి నాకు తెలిసినట్టు కాదా? నువ్వేం చేస్తున్నావు? నువ్వు మనిషివేనా అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఎవరిని? కొడుకుని అంటున్నాడు సౌలు. అంటూ ఇదిగో నువ్వు యెషయా కొడుకుని నువ్వు స్వీకరిస్తున్నావు, యెషయా కొడుకుని ప్రేమిస్తున్నావు, యెషయా కొడుకుతో స్నేహం చేస్తున్నావు. ఇదిగో అతడు బ్రతికినంత కాలం నీకు నీకైనా నీ రాజ్యముకైనా స్థిరత కలగదు అని తండ్రి కొడుకు చెబుతున్నాడు. అతను నిజంగా మరణానికి అర్హుడని చెబుతున్నాడు. అప్పుడు అంటున్నాడు యోనాతాను 32వ వచనంలో, అంతటి యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్షలు అందవలను? నువ్వెందుకు చంపాలని చూస్తున్నావు దావీదుని? కొడుకు అడుగుతున్నావు తండ్రిని.
ఎందుకు చంపాలని చేస్తున్నావు దావీదుని? అతడు ఎందుకు శిక్షలు ఉండాలి? అతడు ఏం చేశాడు అని తండ్రిని ధైర్యంగా అడుగుతున్నాడు. సౌలు అతన్ని పొడవు వాళ్ళు నీటి విసిరాడట. కొడుకు న్యాయంగా అడుగుతూ ఉంటే తండ్రి ఏం చేస్తున్నాడు? ఆ అడిగినందుకు తండ్రి కొడుకుని చూడకుండా యోనాతాను మీద సౌలు ఈటి విసిరాడట చంపడానికి. అంటే చాలా మార్లు దావీదు మీద ఎలాగైతే ఈటి విసిరాడో, ఇప్పుడు కొడుకు ఎందుకు చంపుతున్నావు అడిగినందుకు కొడుకు మీద ఈటే విసిరాడట. అప్పుడు కొడుకు యోనాతాను, ఇదిగో నా తండ్రి దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు కనుక అతి ఆగ్రహం గలవాడే అక్కడ నుండి లేచిపోయి మరి బాధపడుతూ దుఃఖాక్రాంతుడే భోజనం చేయకుండా ఉండిపోయాడట. ఎవరి నిమిత్తం ఉండిపోయాడు? యోనాతాను దావీదు నిమిత్తం. తన తండ్రి దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఆ కోపం నా మీద చూపెడుతున్నాడు కనుక ఇక దుఃఖంతో మునిగిపోతున్నాడు. ఇక భోజనం చేయడము మానేశాడట. ఎక్కడ? అమావాస్య రోజున అందరూ దగ్గర కూర్చుని భోజనం చేయవలసిన పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లో భోజనం చేయకుండా మానేసి ఇక ఆ దావీదును మరలా వెళ్ళి ఇదిగో నా తండ్రిని చంపాలని ప్రయత్నము చేస్తున్నాడు కనుక తప్పించడానికి ప్రయత్నము చేస్తున్నట్టు మనం చూడగలము. ఇక ఒకసారి మనము 41-42 చూసినట్లయితే వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరు ముద్ర పెట్టుకోవచ్చు ఏడుస్తున్నారట. ఇప్పుడు తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు యోనాతాను. ఈ విషయం దావీదుకి తెలిసిన తర్వాత దావీదు యోనాతానికి ఏమండి ఎన్ని మార్లు? 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసినట్టు దావీదు. ఎవరికి? యోనాతానికి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాత ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఒకరొకరు ఇద్దరు కూడా ఏడుస్తున్నారట. ఇలా ఉండగా దావీదు మరింత దగ్గరగా ఏడుస్తున్నారట. అబ్బా, నిజంగా యోనాతాను, నువ్వు నా మీద ఎంత ప్రేమ నీకుంది. స్త్రీలు చూ ప్రేమ కంటే నీ ప్రేమ వింతైనది. అది నిజంగా ఏ స్త్రీ అలాంటి ప్రేమ చూపించదు. నువ్వు నన్ను కాపాడుతున్నావు, నా కొరకు నువ్వు ప్రాణం పెడుతున్నావు, నా కొరకు నువ్వు బలైపోతున్నావు చివరికి తండ్రి దగ్గర. నిజంగా నీ ప్రేమ చాలా గొప్పదని సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. అలాగే ముద్దు పెట్టుకున్న ఇద్దరును, అలాగే ఇద్దరు ఏడుస్తున్నారు. ఇంకా ఆ యోనాతాను కంటే ఎక్కువగా దావీదు గట్టిగా కేకలేసి దగ్గరగా ఏడుస్తున్నాడు. అప్పుడు వారు మధ్య ఒక సాక్షి, ఒక మధ్యని మనిద్దరికి ఒక సాక్షిగా ఉండాలి. నీ సంతతికి నా సంతతికి. నాకు అపాయం జరిగితే నా పిల్లలు నువ్వు సంరక్షించాలి, నీకు అపాయం జరిగితే నీ పిల్లలు నేను సంరక్షిస్తాను. యోనాతాను చనిపోయిన తర్వాత తన కొడుకుని నెప్పిపోసుకును బ్రతికినంత కాలం కుంటివాడికి ఉన్న కొడుకుని దావీదు తన బల్ల దగ్గర పెంచాడు. రాజు భోజనం చేసే భోజనాన్ని పెట్టాడు. వాగ్దానం చేసిన మాట తప్పనివాడు దావీదు. అలాగే వారి మధ్య, కుటుంబాల మధ్య ఆ ప్రేమను బట్టి, వారు చేసుకున్న వాగ్దానాన్ని బట్టి, ప్రామిస్ని బట్టి వారు చక్కగా ఉన్నట్టు మనం చూడగలము. గనుక సహోదరులారా, దేవుని పిల్లలారా, ఈ విధంగా మరి యోనాతాను దావీదు మధ్య ప్రేమ ఎంత చక్కగా ఉందో అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అన్న విషయాన్ని మనము ఇప్పుడు చూసాము. మరి ఒకసారి చివరిగా నేను ముగిస్తున్నాను. 19వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము మొదటి సమూయేలు 19:1 వచ్చిన. అంతటి సౌలు, మీరు అసలు సైన్యాన్ని కొడుకుని యోనాతాను పిలిపించి మీరు ఎలాగైనా సరే దావీదును చంపాలి అని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, ఎలాగైనా సరే చంపేయాలని ఉంచకూడదు దావీదుని. ఉన్నాడా? రాజ్యానికి ముప్పు, నాకు ముప్పు, నా కుటుంబానికి ముప్పు, వాడిని ఎలాగైనా చంపాలి. పగ, కక్ష, ద్వేషం, అసూయ అన్ని వస్తాయి. ఎవరిలోనికి? సౌలులోనికి వచ్చేసాయి. ఇప్పుడు అందరినీ పిలిచాడు, సమావేశపరిచాడు, కొడుకుని పిలిచాడు. నాకు అస్సలు వాడిని చంపాలి. ఎవరిని చంపాలి? దావీదుని చంపాలి. అప్పుడు 2వ వచనం, సౌలు కుమారుడు యోనాతాను దావీదు ఎంతో బహు ఇష్టం గలవాడే ఉండి దావీదుతో ఇట్లా అంటున్నాడు. ఇప్పుడు యోనాతాను దావీదు మీద ఎలా ఉన్నాడట? బహు ఇష్టం గలవాడుగా ఉన్నాడు, వింతైన ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. స్త్రీలు చూ ప్రేమ కంటే అధికంగా దావీదుని ప్రేమిస్తున్నాడు యోనాతాను. అటువంటి యోనాతాను ఎంత మంచివాడు! నిజంగా యోనాతాను గొప్ప మంచివాడండి.
దావీదు చెప్తున్నాడు, ఇష్టం గలవాడు దావీదు ఇట్లా అంటున్నాడు, నా తండ్రి సౌలుని చంపవాలని ప్రయత్నం మీద ఉన్నాడు, కాబట్టి నువ్వు ఉదయం జాగ్రత్త పడి రహస్య స్థలమందు దాగియుండు అని తనని రక్షించడానికి సత్య విధాల ప్రయత్నం చేసిన వాడిగా యోనాతాను కనబడుతుంది. కనుక సహోదరులారా, దేవుని పిల్లలారా, యోనాతానుకి దావీదుకి ఉన్న ప్రేమ ఎంత గొప్పదంటే స్త్రీలు చీరు ప్రేమ కంటే గొప్పది. అలాగే బహు వింతైన ప్రేమ, అలాగే బహు ఇష్టం గలవాడిగా యోనాతాను దావీదు మీద ఉన్నాడు. వారిద్దరు ప్రేమ చాలా, వారి హృదయం ఇద్దరు హృదయం కలిసిపోయిందంట. ఇద్దరు భక్తులే, ఇద్దరు కూడా భక్తులే, ఒకరికొకరు ప్రాణ స్నేహితులుగా ప్రాణం ఇచ్చేవాడికి యోనాతాను ఉన్నాడు దావీదు విషయంలో. అలాగనే వారిద్దరూ కూడా నిజంగా దావీదు బ్రతకడానికి, దావీదు రాజ్యం ఏలడానికి, దావీదు అధికారం మీద రావడానికి యోనాతాను ఎంత కృషి చేశాడో, స్వార్థం లేని వాడిగా యోనాతాను ఉన్నట్టు మనకు కనబడుతుంది. దేవుని పిల్లలుగా యోనాతాను దేవునికి ఇష్టమైనటువంటి దావీదును అంత చక్కగా బలపరిచి, కాపాడి, సంరక్షించి చివరికి మరణించాడు. మరణించినప్పుడు దావీదు యోనాతానుకి మంచి సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అలాగనే మనం కూడా దేవుని పిల్లలుగా ఉండాలని తెలియజేస్తూ నా మాటల్ని ముగిస్తాను. పిల్లలు ప్రార్థన చేస్తారు.